శాస్త్ర శాఖలు బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు. 3 శాఖలుగా. ఫస్ట్ వచ్చేసి జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు అంటే ప్రైమరీ బ్రాంచెస్ లేదా ప్యూర్ సైన్స్. అనువర్తిత శాఖలు అప్లైడ్ బ్రాంచెస్. సంబంధిత శాఖలు రిలేటెడ్ బ్రాంచెస్. ప్రాథమిక శాఖలు అంటే మనకి వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం. అంటే ఇది ప్రాణకోటికి మొక్కల గురించి, జంతువుల గురించి. ఈ 2 విభాగాల్లోని పరిశోధనలు, అభివృద్ధి వలన 2 వేరు అతిపెద్ద సబ్జెక్టులుగా రూపొందాయి. ఈ 2 శాస్త్రాలలోని వివిధ శాఖలు చూద్దాం. జీవుల స్వరూప శాస్త్రం అంటే జీవుల బాహ్య లక్షణాలను వివరించేది. మార్ఫాలజీ అనేది బాహ్య లక్షణాలను వివరించేది. శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ. శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ. జీవులో ఉండే వివిధ అవయవాల నిర్మాణం, వాటి విధులను తెలిపేది. అవయవాలు ఏమంటే గుండె నిర్మాణం, కిడ్నీ నిర్మాణం అలాంటివి అనమాట. తర్వాత కణశాస్త్రం, సైటాలజీ అంటే కణం నిర్మాణం. కణశాస్త్రం అంటే ఓన్లీ కణ నిర్మాణమే కాదు, కణజాలాల గురించి తెలిపే శాస్త్రం కూడాని. కణజాలాల గురించి తెలిపే శాస్త్రం గుర్తుపెట్టుకో. అంతర్నిర్మాణ శాస్త్రం జీవులలోని వివిధ అవయవాలు, అవయవాల కణజాలాలు, వాటి అంతర్గత నిర్వహణ గురించి తెలియజేస్తుంది. అంటే అంతర్నిర్మాణ శాస్త్రం అనేది అంతర్గతంగా ఉన్నటువంటి నిర్వహణ తెలియజేస్తుంది. అదే ధర్మశాస్త్రం అనుకో, శరీర ధర్మశాస్త్రం అనుకో నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఇది అంతర్గత నిర్వహణ సంబంధించి. జన్యు శాస్త్రం తెలిసిందే, జన్యువులు అనువంశిక గురించి. టాక్సానమీ అంటే జంతు వృక్ష జాతుల గురించిన అధ్యయనాన్ని సులభంగా అర్థం చేసుకోవడం, వర్గీకరణకు సంబంధించి తరగతులుగా, జాతులుగా విభజించడం జరుగుతుంది. ఆవరణ శాస్త్రం అంటే ఎకాలజీ అంటే జీవులు ప్లస్ పరిసరాలు. ఎకాలజీ అంటే మనకి పరిసరాలు వచ్చేస్తుంది. పిండోత్పత్తి శాస్త్రం అంటే పిండ అభివృద్ధి, పెరుగుదల గురించి ఇది కూడా తెలిసిపోద్ది. పరిణామ శాస్త్రం ఎవల్యూషన్కి ఆవరణ శాస్త్రం డెఫినేషన్ చూసుకో. పరిణామ శాస్త్రం అంటే పరిణామం, జీవం ఆవిర్భావం, జీవం పరిణామం. అంటే జీవం ఆవిర్భావం ఎలా జరిగిందనేది తెలుస్తుంది. అది శిలాజాలు, పేలియంటాలజీ శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. తర్వాత జీవశాస్త్ర అనువర్తిత శాఖ అనమాట. అంటే జీవశాస్త్రానికి ఇతర విజ్ఞాన శాస్త్ర శాఖలతో గల సంబంధం. అంటే సాంకేతిక అభివృద్ధి వల్ల ఈ నూతన శాఖలు జీవశాస్త్ర పరిధి విస్తరించిందనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బయోకెమిస్ట్రీ అంటే జీవశాస్త్రం ప్లస్ కెమిస్ట్రీ ఉంటుందన్నమాట. దీనిలో అంతర్గతంగా జరిగే రసాయనిక చర్యలు, మార్పులు మొదలైన వాటిని గురించి తెలియజేస్తాయి. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, లిపిడ్లు, న్యూక్లిక్ యాసిడ్లు మొదలైన వాటి గురించి తెలిపేదనమాట ఇది. ఫిజిక్స్ వచ్చేసి బయోఫిజిక్స్ అనమాట. జీవభౌతిక శాస్త్రం అంటే జీవులలోని భౌతిక ధర్మాలను గురించి, భౌతికాకార ప్రక్రియల గురించి వివరించి తెలిపేదనమాట. ఆకారం, పరిమాణం ఇలాంటి. జీవ సాంకేతిక శాస్త్రం జీవులను వివిధ వ్యవస్థలకు, జీవక్రియలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలను సాధించేందుకు సంబంధించిన అధ్యయనం అనమాట. బయోటెక్నాలజీ. సూక్ష్మజీవ శాస్త్రం సూక్ష్మజీవుల గురించి. వైరాలజీ వైరస్ల గురించి. రేడియోధార్మిక శాస్త్రం అంటే ఇది రేడియోధార్మిక ప్రభావాన్ని వివరించేది. దీన్ని రేడియో యాక్టివ్ బయాలజీ అని కూడా అంటారు. ఖగోళ శాస్త్రం ఇది ఇంపార్టెంట్ మనకి. ఖగోళ శాస్త్రానికి ఉన్నాయి చూడండి. ఆస్ట్రోబయాలజీ లేదా జీనోబయాలజీ లేదా ఎగ్జోబయాలజీ. అంటే ఎగ్జో అంటే ఏంటి మనకి అవుట్ సైడ్, బయట అనమాట. అవుట్ సైడ్ అనమాట. ఆస్ట్రోబయాలజీ, జీనోబయాలజీ, ఎగ్జోబయాలజీ. భూగోళానికి అతీతంగా లేదా భూగోళానికి అవతల ఉన్న జీవం గురించి లేదా ఉండటానికి అవకాశం ఉన్న అంశాల గురించి తెలియజేస్తుంది. వివిధ నక్షత్ర మండలాల గురించి, వాటిలో జీవుల ఉనికి గురించి తెలియజేస్తుంది అనమాట. ఆస్ట్రోబయాలజీ అంటే ఖగోళ శాస్త్రంలో ఏమైనా జీవులు ఉన్నాయని తెలియజేస్తుంది. మెరైన్ బయాలజీ సముద్రాల గురించి. వ్యాధి నిరోధక శాస్త్రం ఇమ్యూనాలజీ వ్యాధులను నిరోధించే సంబంధించి అధ్యయనం అనమాట. అణుజీవ శాస్త్రం తెలుసు. ఏరోబయాలజీ అంటే మనకి పుప్పొడి రేణువుల గురించి అనమాట. ఏరోబయాలజీ అంటే పుప్పొడి జీవశాస్త్రం యొక్క శాస్త్ర సంబంధిత పదార్థాలను పుప్పొడి రేణువుల గురించి, గాలిలో ఉండేది, వ్యాప్తి చెందేది మొదలైనవి. ఫైలోజని ఇది ఇంపార్టెంట్. ఒక తెగ లేదా ఒక సమూహ గ్రూపు జీవుల పుట్టుక పరిణామం గురించి. ఒక తెగ లేదా ఒక సమూహ జీవుల పుట్టుక పరిణామం గురించి. ఇక్కడ చూడు, పుట్టుక పరిణామం ఇచ్చాడు. పుట్టుక పరిణామం అంటే మనం అది పెట్టేస్తాం పరిణామ శాస్త్రం, అది కాదు. పుట్టుక పరిణామం అంటే ఒక తెగ కానీ ఒక సమూహం తెలియజేస్తుంది. దీనివలన జాతుల మధ్య సంబంధాల గురించి తెలియజేస్తుందనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిలేటబుల్ జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్టులు అనమాట. రిలేటెడ్ డిసిప్లైన్స్. మెడిసిన్ వ్యాధి బారి నుండి రక్షణ పొంది తిరిగి ఆరోగ్యాన్ని పొందడం గురించి తెలియజేస్తుంది. వ్యవసాయ శాస్త్రం పంటలను పండించడం గురించి తెలియజేసేది. ఇవి మనకి 3 శాఖలకు సంబంధించినవి. ప్రాథమిక శాఖ, అనువర్తిత శాఖ, సంబంధిత శాఖ. ఇవే కాకుండా ఇంకా మనకి కొన్ని ఉన్నాయన్నమాట. వాటి కోసం కూడా చూద్దాం. ఇందులో ఇంపార్టెంట్ చూద్దాం, అన్నీ వదిలే. ఆర్బోరికల్చర్. ఆర్బోరి అంటే ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అలంకరణ కోసం పెంచే మొక్కలు. దీన్ని ఆర్నమెంట్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఆర్నమెంట్స్ అంటే మనం ఆర్నమెంట్స్ ఎందుకు వేసుకుంటాం, అలంకరణ కోసమే కాబట్టి. అదేవిధంగా ఈ ఆర్నమెంట్ ప్లాంట్స్ అనమాట. ఎరోబయాలజీ అరేనియాలజీ అంటే సాలిడ్ అంటాం కదా, అలాగా అరేనియాలజీ అంటే సాలిడ్ గురించి అధ్యయనం చేసేది. యాంథాలజీ అంటే పుష్పాల గురించి. బ్యాక్టీరియాల గురించి తెలుసు కదా. బ్రయాలజీ అంటే బ్రయోఫైట్స్. కార్డియాలజీ అంటే గుండె, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. కాండ్రాలజీ అంటే ఏంటో చూసుకోండి ఒకసారి. కాండ్రాలజీ అంటే కార్టిలేజ్.
కార్టిలేజ్ గురించి అధ్యయనం చేసేదనమాట. డెర్మటాలజీ చర్మం గురించి, ఎకాలజీ తెలిసిందా చూసేసాం. ఎంబ్రియాలజీ అంటే పిండాభివృద్ధి దశల గురించి. ఎటియాలజీ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. ఎటియాలజీ అంటే వ్యాధుల కారణాలను గురించి అధ్యయనం చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ వచ్చింది. దానికి కారణం ఏంటి అని తెలియజేసుకోవాలంటే మనకి ఎటియాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఎటియాలజీ అనేది అంటే వ్యాధుల కారణాల గురించి అధ్యయనం ఎటియాలజీ. యూజెనిక్స్ అంటే ప్రస్తుత మానవతరం యొక్క అభివృద్ధి గురించిన శాస్త్రం. ప్రస్తుత మానవతరం యొక్క అభివృద్ధి గురించిన శాస్త్రం ఏంటంటే యూజెనిక్స్ అనమాట. హెమటాలజీ రక్తం. హిస్టాలజీ అంటే మనకి కణజాలాలు అనమాట. హిస్టాలజీ అంటే ఏంటి మనకి కణజాలాలు. ఇందాక కూడా కణజాలాలు వచ్చింది ఎక్కడ సైటాలజీ దగ్గర. ఇక్కడ కణజాలాలకు అక్కడ కణజాలాలకు తేడా చూద్దాం. మొక్కలు జంతువుల యొక్క కణజాలాల నిర్మాణం గురించిన అధ్యయనం. ఇదైతే మొక్కలు జంతువుల కణజాలాల యొక్క నిర్మాణం. అది ఇక్కడ కణజాలాల గురించి తెలుపుతుంది అంతే. ఇక్కడ నిర్మాణం కాదు, ఇక్కడికి నిర్మాణం గురించి. అదైతే కణజాలాల గురించి అంతే. తర్వాత ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఇది కొత్త పేరుగా ఉంది చూడండి. హైజీన్ అంట. హైజీన్ అంటే ఏంటి? ఆరోగ్య పరిరక్షణకు ఏ ప్రాణి అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. హైజీన్లో జీ ఉంది కాబట్టి జాగ్రత్త. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది. జాగ్రత్త అంటే ఆరోగ్య పరిరక్షణకు ఏ ప్రాణినైనా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి అధ్యయనం చేస్తుంది అనమాట. ఎక్తియాలజీ తెలుసు చేపలు. కెలాలజీలో ఏముంది? కేళాని కళగా తీసుకోండి. కళ అంటే మనకి అందమే కదా, అంటే సౌందర్యం. కళగా ఉందంటే మానవ సౌందర్యం గురించి అధ్యయనం చేసేది కెలాలజీ. మైకాలజీ అంటే ఫంగై. నెఫ్రాలజీ అంటే విసర్జక వ్యవస్థ. కెలాలజీ. మైక్రాలజీ అంటే ఫంగై గురించి. ఒడెంటాలజీ అంటే పళ్ళు చిగుర్ల గురించి. ఆర్నిథాలజీ పక్షులు. ఆస్టియాలజీ చూడండి. ఆస్టియాలజీ అంటే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా మొక్కలు జంతువుల వ్యాధుల గురించి అధ్యయనం ఆస్టియాలజీ. కాంట్రాక్టిక్స్ ఆస్టిక్టిస్ అంటాం కదా, అది వేరే. కానీ ఇది చూడు ఆస్టియాలజీ అంటే మొక్కల జంతువుల వ్యాధుల గురించి. ఫైకాలజీ అంటే ఆల్గే. సిన్ డిసినాలజీ కీళ్ళు స్నాయువుల గురించి. అంటే స్నాయువు. సిన్ డిసినాలజీ కీళ్ళు స్నాయువుల గురించి అధ్యయనం అనమాట. ట్రామటాలజీ అంటే కణుతులు గాయాల గురించి అధ్యయనం. కణుతులు ప్లస్ గాయాలు, ఏదైనా రక్తం రావడం అలాంటి. ట్రైకాలజీ అంటే జుట్టు గురించి అధ్యయనం. ఇవి మనకి 3 శాఖలకు సంబంధించి. థ్యాంక్ యూ.